ఒకానొకప్పుడు ఇంద్రుడు ఐరావతం మీద వెళ్ళిపోతున్నాడు. ఎదురుగుండా దుర్వాసో మహర్షి వచ్చారు. దుర్వాసో మహర్షి అంటే సాక్షాత్ పరమశివుని యొక్క అవతారం. ఆయన ఎక్కడి నుంచో భగవత్ ప్రసాదాన్ని తీసుకొచ్చాడు. ఆ మాల ఆయన చేతిలో ఉంది, పుష్పమాల. అది ఈశ్వర నిర్మాల్యం, అమ్మవారి మెళ్ళో వేసి తీసిన మాల. ఆ మాల పట్టుకొని వస్తుంటే ఇంద్రుడు కనబడ్డాడు. సరే, కనపడ్డాడు కదా, దేవేంద్రుడు స్వర్గలోకాధిపతి అని ఈ ప్రసాదాన్ని ఆయనకి అనుగ్రహించాడు, ఆయన చేతిలో పెట్టాడు. ఇంద్రుడు ఎప్పుడూ లేనిది అప్పుడు స్వతంత్రంగా ఒక రాక్షసుండి సంహరించి వెడుతున్నాడు. అందుకని మంచి గర్వంతో అతిశయంతో ఉన్నాడు, నా అంతవాణ్ణి నేనని. ఆ పుష్పమాల అందుకుని ఓసారి కన్నులకు అద్దుకున్నాడేమో, దాన్ని ఐరావతం యొక్క కుంభస్థలం మీద పడేశాడు. అది మంచి చైతన్య పుష్పాలతో ఉంది. అంత సుగంధాన్ని వెదజల్లుతున్నటువంటి చైతన్య పుష్పములతో కూర్చబడినటువంటి హారము కనుక అనేకమైనటువంటి తుమ్మెదలు దాన్ని ఆశ్రయించి ఉన్నాయి. ఈ తుమ్మెదలన్నీ ఆ ఏనుగు యొక్క కుంభస్థలం మీద ఎగురుతూ దాని చెవులోనూ అక్కడ రొగజేసాయి. ఆ ఏనుగుకి చీకాకు కలిగింది. అది తొండం పైకెత్తి ఆ కుంభస్థలం మీద ఉన్నటువంటి పుష్పహారాన్ని తీసి నేలకేసి కొట్టింది. కొడితే అది ముక్క ముక్కలుగా ఊడిపోయింది. ఆ కోపంతో అదేం చేసిందంటే, దీనిలో తుమ్మెదలే లేచి రొద చేస్తున్నాయని తన కాళ్ళతో తొక్కేసింది. దుర్వాసో మహర్షి ఇచ్చినటువంటి భగవత్ ప్రసాదాన్ని దేవేంద్రుడు ఎప్పుడైతే ఐశ్వర్య మదంతో దుర్వినియోగం చేశాడో దుర్వాసో మహర్షికి కోపం వచ్చింది. ఈ ఐశ్వర్యం ఉండబట్టే కదూ నువ్వు ఇంత అహంకారంతో ప్రవర్తించావు, కాబట్టి నీ సమస్త భోగములకు కారణమైన ఐశ్వర్య లక్ష్మి తొలగిపోవుగాక అన్నాడు. మహాత్ముల యొక్క తపశ్శక్తి చేత మరి నోటి మాటే బ్రహ్మాస్త్రం. ఎందుకు ఇస్తారు శాపం అంటే కోపంతో కాదు, ఏ తప్పు ఐశ్వర్యమతంతో చేశాడో ఆ తప్పు మళ్ళీ చెయ్యవలసిన అవసరం లేకుండా వినయం ఏర్పడేటట్టు చెయ్యడానికి ఇస్తారు శాపవాక్కు. ఇప్పుడు దేవేంద్రుని ఆశ్రయించి ఉన్నటువంటి రాజ్యలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి అన్నీ వెళ్ళి సముద్రంలో కలిసిపోయాయి. సముద్రంలో పడిపోతే ఈయన రాజ్యహీనుడైపోయాడు. ఈయన రాజ్యహీనుడైపోవడం అంటే పరమేశ్వరుడు తలుచుకుంటే ఎంతసేపు అండి? ఇవాల్టి వరకు పరమైశ్వర్యంతో ఉన్నవాడు రేపటికి తనని ఎవరూ గుర్తుపెట్టకుండా ఎత్తైన గోడలున్న ఇంటి ముందు ఆ గోడ యొక్క క్రీనీడలో భిక్షాటన చేస్తాడు.